గాయస్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక గేమింగ్ చైర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది గ్రీన్ సోల్ కంపెనీకి సంబంధించిన గేమింగ్ చైర్ అన్నమాట. ఆర్డర్ చేశాను, ఇప్పుడు నాకు డెలివరీ అయింది. బాక్స్ అయితే ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయి ఎలా ఉందో ఎంత అలా ఉంది. అన్బాక్సింగ్ చేసి చూద్దాం దీని లోపల అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. దీన్ని విడివిడిగా ఇచ్చేస్తారు కాబట్టి అన్నింటిలో ఒకసారి అతికించి చైర్ అయితే రెడీ చేసుకుని నేనైతే చెప్తాను చైర్ ఎలా ఉంది ఏమిటి. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ చైర్ మీరు తీసుకోవచ్చా లేదా అన్నది లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందైతే అసలు ఈ బాక్స్లో ఏమి ఇచ్చారో చూసుకుందాం. మనం చూసుకున్నట్టయితే బాక్స్ ఎలా పడితే అలా ఉంది. ఈ ట్రాన్స్పోర్టింగ్ అనేది పిచ్చగా డ్యామేజ్ అయితే అయిపోయింది. బాక్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను. గైస్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పెట్టుకునే పిల్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బేస్ అన్నమాట. ఇది అమ్మో చాలా వెయిట్గా ఉంది. బేస్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది బేస్ది. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఒక దాని మీద అయితే మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఏది ఎక్కడ పెట్టాలి అని అయితే దీని మీద క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండిల్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది ఒక హ్యాండిల్. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక హ్యాండిల్ అయితే ఉంది. ఇందులోని 2 హ్యాండిల్ అయితే మనకి ఉంటాయి కాబట్టి చైర్కి 2 అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదేంటిది గ్లౌజులు కూడా ఇచ్చారు గైస్. మన చేతులకి ఏం డ్యామేజ్ అవ్వకుండా వైట్ కలర్ గ్లౌజులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగోండి 2 ఉన్నాయి ఇక్కడ గ్లౌజులు. ఇది ఇంకా చైర్ డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చారు. ఇవన్నీ పక్కన పడేద్దాం. మనకు ఆల్రెడీ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది తెలుసు కాబట్టి యూజర్ మాన్యువల్ కూడా మనకు అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి పిల్లో అయితే ఇచ్చారు. తల దగ్గర పెట్టుకునే పిల్లో. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ది జారబడే పార్ట్ అన్నమాట. ఇదైతే ఇవ్వడం జరిగింది. నీట్గా అన్ని ప్యాకింగ్ అయితే బాగా చేశారు. బాక్స్ అయితే ఉత్తరేట్గా డ్యామేజ్ అయిపోయింది కానీ ఇదైతే ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. అన్నీ చించి పడేస్తాం. ప్యాకింగ్ అయితే బ్లూ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. అట్రాక్టింగ్గా బాగుంటుంది అని కలర్ వచ్చేసి చూసారా బ్లూ కలర్ ఎలా ఉందో. కలర్ అయితే అదిరిపోయింది. పెట్టి చూసుకున్నా కానీ డ్యామేజ్ అయితే ఏమీ లేదు, బాగానే ఉంది క్వాలిటీ అయితే. దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బేస్ కిందది. దీన్ని కూడా మనం అన్నీ తీసి పక్కన పడేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బేస్ అనమాట. బేస్ కూడా చాలా వెయిట్ ఉంది బేసు. ఓకే ఇది బేసు. సైడ్ అయితే ఇవి ఇచ్చారు. ప్రొటెక్షన్ అయితే మొత్తం చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడానికి జరిగింది. దీన్ని కూడా అయితే తీసేద్దాం. ఇది వచ్చేసి బేస్ అనమాట. ఇదిగోండి చూసుకుంటే ఈ విధంగా ఉంది. సైడ్ ఇచ్చారు. బేస్ కూడా కొంచెం బాగా మెత్తగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఫిట్టింగ్ చేసుకుంటే అన్నీ ఉన్నాయి. దీన్ని కూడా మనం పక్కన అయితే పెడదాం. ఇంకా ఫైనల్గా వచ్చేసి బాక్స్లో మనకి కింద సపోర్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేస్తాం. ఇది కూడా ఉంది ఈ కింద పెట్టేదన్నమాట. దీన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఫైనల్లీ ఇంకొక బాక్స్ ఇచ్చారు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ముందైతే ఇదంతా పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇవన్నీ ఓపెన్ చేసి నీట్గా అయితే సర్దుకుందాం. గ్లౌజ్ ఇంపార్టెంట్. దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ నీట్గా ఒక ఎల్ఎంకి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా స్క్రూస్ అన్నీ అయితే ఇక్కడ మిస్ అవ్వకుండా అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగానే మనకి సిలిండర్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సిలిండర్ కూడా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అండ్ మెయిన్ వచ్చేసి వీల్స్ ఉన్నాయి. అండ్ ఈ సైడ్ అనేది బోల్ట్స్ కనిపించకుండా అంటే ఈ ఐరన్ ఏవైతే ఉన్నాయో ఈ కనిపించకుండా అయితే ఈ 2 అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ చైర్తో వచ్చిన పార్ట్స్ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వకుండా నీట్గానే అయితే నా దగ్గరికి అయితే రావడం జరిగింది. అలాగే ఈ చైర్ పార్ట్స్ ని ఏది ఎక్కడ పెట్టాలో మనకి యూజర్ మాన్యువల్ అయితే చాలా నీట్ గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది. అది చూసి అయితే మనం నీట్ గా చైర్ ని అయితే అసెంబుల్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా లాస్ట్ లోని కింద బేస్ కూడా రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ చైర్ ని మనం చేతితో తీసుకుని ఆ సిలిండర్ పైన అయితే కూర్చోపెట్టవలసి ఉంటుంది. అంతే.
ఇంకంత మించి అయితే మనం ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. మన చైర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. జస్ట్ దానిపైన పెడితే చాలు అదైతే లాక్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ చైర్ తో పాటు కానీ ఒక పిల్లో అయితే వచ్చింది కదా, ఆ పిల్లోని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను. మన తల బ్యాక్ సైడ్ ఆనుకున్నప్పుడైతే ఈ పిల్లో అయితే మన బ్యాక్ సైడ్ హెడ్ కి అయితే సపోర్టింగ్ గా ఉంటుంది. అలాగే దీంతో పాటు కానీ ఇంకొక పిల్లో కూడా మనకి ఇస్తారు. ఇదైతే మన బ్యాక్ సైడ్ మన నొడానికి అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. మన బ్యాక్ అయితే పెయిన్ రాకుండా అయితే ఈ పిల్లో అయితే మనకి సహాయం చేస్తుంది. ఇక ఫైనల్ గా చైర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. గాయస్ ఈ చైర్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 20 రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను. 20 రోజుల్లోని ఈ చైర్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఈ చైర్ లో కూర్చుని వర్క్ చేస్తుంటే ఏదో స్వర్గంలో కూర్చుని వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అందరికి ఇలా ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికన్నా ముందు నేను ఒక ఆఫీస్ చైర్ యూజ్ చేసేవాడిని. ఆ ఆఫీస్ చైర్ లోని ఒక 5 గంటలు ఒక 4 గంటలు కూర్చోగానే మనకి బ్యాక్ పెయిన్, నెక్ దగ్గర పెయిన్, హ్యాండ్ దగ్గర పెయిన్ అన్ని మొదలైపోయాయి. దానివల్ల ఏంటంటే ఒక 4 గంటలు కూర్చుంటాం, ఇంకో గంట పడుకుంటాం, మళ్ళీ స్లీప్ పొజిషన్ చేసేస్తాం, మళ్ళీ 4 గంటలు కూర్చుంటాం, ఇంకో గంట పడుకుంటాం. అలాగే నేను చేంజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాం అనమాట. బట్ ఈ చైర్ వచ్చిన దాని నుంచి అలా కాదు, డైరెక్ట్ గా ఈ చైర్ లో కాసేపు ఎలా కావాలంటే ఇలాగ ఈ పొజిషన్ లో, లేదు అనుకుంటే పక్కన ట్రిగర్ ఉంటుంది, దీన్ని ఎలా పట్టుకుని లాగామనుకోండి పైకి ఇంకొద్దిగా బెండ్ అవుతుంది. ఈ పొజిషన్ లో కూర్చుని కాసేపు వర్క్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఈ పొజిషన్ లో కూర్చొని కాసేపు వర్క్ చేసుకోవచ్చు, ఇంకొద్దిసేపు ఈ పొజిషన్ లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇలాగ మనం దీన్ని ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకుంటాం వలన మన బ్యాక్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అలాగే దీనికి ఒక 2 పిల్లోస్ ఇస్తారు. ఇది మన మెడ దగ్గర సపోర్టింగ్ ఉంటుంది అనమాట. ఈ పిల్లోస్ ఈ కిందది ఏదైతే ఉందో ఇది మన నడుం దగ్గర సపోర్టింగ్ కి యూజ్ అవుతుంది. ఈ రెండింటి వలన మీరు జాడబడినప్పుడు మీరు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. అంటే పెయిన్స్ రాకుండా మీ పోర్షన్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. దానివల్ల మీ బ్యాక్ సైడ్ పెయిన్, మీ మెడ దగ్గర వచ్చే పెయిన్ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఈ 2 పిల్లోస్ అలాగే యూజ్ అవుతాయి. అలాగే హ్యాండ్స్ గురించి చూసుకున్నట్టయితే దీని హ్యాండ్ ఏదైతే ఉందో ఇదిగోండి, మీకు ఎదరికి కావాలంటే ఎదరికి, వెనక్కి కావాలంటే వెనక్కి, లెఫ్ట్ కి రైట్ కి, ఎలా కావాలంటే కిందకి పైకి అన్ని రకాలుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ కూడా మీరు అన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి హైట్ పైకి కావాలంటే పైకి ఈ మాత్రం హైట్ ఉంటుంది, కిందకి కావాలంటే కిందకి, ఇలాగ అన్ని రకాలుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల అయితే కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 20 రోజుల నుంచి నేను యూజ్ చేశాను కదా, నాకైతే ఈ చైర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా బాగుంది చైర్ వచ్చేసి. గాయస్ ఈ చైర్ లోని ఒక చిన్న మైనస్ ఏదన్నా ఉంది అంటే అది దీనికి ఇచ్చిన లెదర్ అనమాట. ఈ లెదర్ వలన ఏం జరుగుతుంది అంటే బ్యాక్ సైడ్ అనేది గాలి అనేది వెళ్లకుండా ఆపేస్తుంది. మీరు ఎలా జారబడారు అనుకోండి, మీ ఈపీ అలాగే ఈ లెదర్ కలిసిపోతాయి, ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఎయిర్ సర్క్యులేట్ అవ్వదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా చెమటలు పట్టేస్తుంది. అందులోనే బయట వేసవకాలం, దాని వలన చెమటలు అనేది కొద్దిగా ఎక్కువగా పడుతున్నాయి. మీ సీట్ కానివ్వండి, మీ బ్యాక్ సైడ్ కానివ్వండి, చెమటలు అయితే కొద్దిగా పడతాయి. అది ఒక్కటే మైనస్. లేదు మా ఇంట్లో ఏసీ ఉంది అనుకుంటే అసలు ప్రాబ్లమే లేదు, ఇంకా చెమటలు అది కూడా పోద్ది అనమాట. ఆ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది మీకు. మీ ఇంట్లో ఏసీ కానివ్వండి అలాంటిది ఏమన్నా ఉంటే ఈ చైర్ని అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏసీ కట్ట లేదు, జస్ట్ ఫ్యాన్ గాల్లో కూర్చుంటాను అంటే ఈ చెమటలు అయితే ప్రాబ్లం అయితే ఒకటి ఉంటుంది. ఎయిర్ అనేది బ్యాక్ సైడ్ సర్క్యులేట్ అవ్వదు, అదొకటి మీరు ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు. నేను ఈ చైర్ కన్నా ముందు ఇంకొక చైర్ యూజ్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఒక గేమింగ్ చైర్ తీసుకున్నాను. దానికి లెదర్ ఉండేది కాదు. ఎలా ఉండేది అంటే క్లాత్ టైప్ లో ఉండేది. దానివల్ల ఏం జరిగేదంటే ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉండేది అనమాట బ్యాక్ సైడ్, చెమటలు పట్టేవి కాదు. బట్ దీనికి ఈ లెదర్ టైప్ లో ఇచ్చినందుకు మనకి చెమటలు అయితే పడతాయి. అలాగే సేమ్ ఇదే గ్రీన్సోల్ కంపెనీలో మీకు క్లాత్ టైప్ చైర్ కూడా ఒకటి ఉంటుంది. బట్ అది వచ్చేసి 18,000 16,000 ఎంత ఉంటుంది, కొద్దిగా బడ్జెట్ ఎక్కువ. ఇది వచ్చేసి అయితే 12,000 యాక్చువల్గా. ఇది 12,000 అనేది నేను కంగారులో నాకు అర్జెన్సీ ఉండడం వలన నేను తీసేసుకున్నాను కానివ్వండి. మీకు ఫ్లిప్కార్ట్లో అనుకోండి ఇది 9,000కి 10,000కి, అమెజాన్లో కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రైజు. 10,000కి 9,000కి కూడా ఇది వస్తూ ఉంటుంది అన్నమాట చైర్. నేనైతే 12,000కి తీసుకున్నాను, నాకు కొద్దిగా అర్జెన్సీ ఉండటం వలన. మీరైతే కొద్దిగా 10,000 ఆ బడ్జెట్కి వచ్చిన తర్వాత అయితే ఈ చైర్ని తీసుకోండి. ఆ 10,000 ఆ బడ్జెట్లో అయితే ఈ చైర్ నెంబర్ 1గా అయితే పని అవుతుంది. బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకుంది. లేదు ఇంకొద్దిగా అడ్వాన్స్కి వెళ్తాను చైరు, నా బ్యాక్ సైడ్ చెమటలో కూడా పట్టకూడదు, ఇంకొద్దిగా కంఫర్ట్ లెవెల్ పెరగాలి అనుకుంటే 18,000 ఆ రేట్లోని సేమ్ కంపెనీకి సంబంధించిన చైరు ఈ క్లాత్ టైప్ లో వచ్చి అయితే ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది చైరు. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ రెండింటిలో ఏం తీసుకున్నా కానీ ఉంది పర్ఫెక్ట్. బట్ దీనికైతే ఈ చెమటలు అయితే ఒకటి పడతాయి, అదొకటి తప్ప మిగతా అన్ని రకాలుగా అయితే ఇది పర్ఫెక్ట్. మీకు నిద్ర వచ్చింది అనుకోండి, వెంటనే ఈ చైర్ ఇలా కనుక్కుని అంతే ఇలా పడుకోవచ్చు డైరెక్ట్ ఈ చైర్లోనే. ఆ విధంగా ఈ చైర్ అన్ని రకాలుగా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ 20 రోజుల్లోని చాలా బాగుంది.
అలాగే మీరు ఈ చైర్ తీసుకోవాలి అనుకుంటే ఈ చైర్కి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈ చైర్ని మీరు బై చేయండి. మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ చైర్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే పెడతాను. ఇంకొక మంచి వీడియోతో తొందరగానే మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.